మధ్యంతర బెయిల్ వచ్చింది కదా, ఇంటర్మ్ బెయిల్ వచ్చింది అల్లు అర్జున్కి. దీని వెనుక ఎవరైనా ఉండొచ్చు అంటారా? పార్టీ నేతలు కానీ లేకపోతే? ఎవ్వరు లేరమ్మా. ఆ లాయర్ నేను ఆర్గ్యుమెంట్ మీరు చూస్తే లైవ్లో బ్యూటిఫుల్గా ఆర్గ్యూ చేశాడు. ఇప్పుడు కోర్టులో ఎప్పుడు కూడా అమ్మా లాయర్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, ఎవరైతే బ్రహ్మాండంగా ఇంటర్ప్రిట్ చేసి లాని ఇంటర్ప్రిట్ చేసేయగలరో జడ్జిని ఆటోమేటిక్గా ఆలోచింపజేసి జడ్జిమెంట్లు వస్తాయి. అది రామ్ జెట్మలానీ అవ్వచ్చు, మా అరుణ్ జైట్లీ అవ్వచ్చు, వీళ్ళంతా ఎందుకు టాప్లో వీళ్ళు అయ్యారంటే అడ్వకేట్లు అయ్యారంటే వాళ్ళు అన్ని చట్టం అదే అందరికీ తెలిసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానంలోనే ఇంటర్ప్రిటేషన్లో బ్యూటిఫుల్గా ఇంటర్ప్రిట్ చేసి అంగీకరించాలి తప్పదు జడ్జికి. నిన్న ఆర్గ్యుమెంట్ అది అతను నిరంజనం సూపర్గా ఆర్గ్యూ చేశాడు. రాజ్యసభ్యులు జగన్ అడ్వకేట్, ఆయన చాలామందికి అడ్వకేట్లు. నేను జగన్ నన్ను ఫోకస్ చేయగల ఈజ్ అ వెరీ గుడ్ అడ్వకేట్. ఆర్గ్యుమెంట్ చూస్తే తెలుసు అక్కడ రాజకీయాలు ఎవరు మనిషి ఆయన కేసులు వాదిస్తున్నాడా, ఈయన కేసులు వాదిస్తాడు. రామ్ జెట్మలానీ బీజేపీ కేసులు వాదించాడు, కాంగ్రెస్ కేసులు వాదించాడు. ఈవెన్ అరుణ్ జైట్లీ బీజేపీ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ వాదించాడు. అది ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఎవరైనా వాళ్ళకి వచ్చిన క్లయింట్, ఆ క్లయింట్ కేసు కనుక మనం గెలుస్తామని నమ్మకం ఉంటే టేకప్ చేస్తారు ఈ పెద్ద లాయర్స్. నమ్మకం లేదంటే టేకప్ చేయరు. ఎందుకంటే వన్ డే విజిట్కి 1 lakh ఉంటుంది. వన్ డే విజిట్కి కొంతమంది 15 లక్షలు ఉంటాయి, 25 లక్షలు కూడా ఉంటాయి. అలాంటి లాయర్లు కూడా ఉన్నారు. 1 hour 5 lakhs కూడా ఉంటుంది కదా. 1 lakh. ఇంకా పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు. సాల్వే ఉన్నాడు. వన్ ఇంటర్నేషనల్ దీనికి టుక్ 50 lakhs, ₹1 కోటి కూడా తీసుకున్నాడు. పాకిస్తాన్కి మనకి మధ్య ఉన్నదానికి మాత్రం ఆయన ₹1 కోటి తీసుకునే వాళ్ళ పొజిషన్లో ఫ్రీగా చేశాడు దేశం కోసం. నేను అది డబ్బులు వద్దు నాకు ఫ్రీగా వాదిస్తాను. సో ఈ చార్జెస్ ఈవెన్ సమ్టైమ్స్ 1 crore. అంటే అంత పెద్ద పెద్ద కేసులు, ఆ పెద్ద కేసులు 1000 కోట్ల సమస్య ఇలాగే 100 పర్ విజిట్ 1 lakh 1 crore కింద ఉంటుంది. సో అలా స్టేజ్ని బట్టి ఉంటుంది. సో ఈ ఇతను ఎంత తీసుకుంటున్నాడు, డెఫినెట్గా ఎక్కువ తీసుకుంటాడు. కానీ బ్యూటిఫుల్ ఈ వేళకి సూపర్గా జరిగింది. అందుకని జడ్జి ఏం మాట్లాడలేక హెస్ టు సరెండర్ అన్నీ యాక్సెప్ట్ చేశాడు. ఈయన అడిగిన ఒక్కొక్క ప్రశ్న సూపర్గా అడిగాడు. ఆడేమో ఆ పీపీ అసలు అతని మెటీరియల్ లేదు, వాళ్ళు ఏదో ఫోర్స్గా చేయడం మెటీరియల్ లేదు, ఏదో ఉన్న బెయిలీ వద్దు